ఎవడికో అద్దెకిస్తాడు సాఫ్ట్వేర్ కంపెనీల కంటే ప్రభుత్వం కట్టుకోవచ్చు కదా. లేదా వాళ్ళతో టైఅప్ అవ్వు నువ్వు. ఎందుకని నీకు డైరెక్ట్గా అయితే కష్టం, నువ్వు పిలిస్తే రారు. ఎందుకు రారు? ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఎలాంటి టవర్స్కి సంబంధించిందంటే రాలేదా కంపెనీలన్నీ? నువ్వు పిలిచినా వస్తారు కదా బిల్డింగు. లేదా దాన్ని ప్రైవేట్ నిర్వహణలో ఉండటం బెటర్. మనకంతా ప్రైవేట్ అనేది ఒక పిచ్చ కదా. ప్రభుత్వంగా చేత కాదు, మేమందరం అసమర్థులం, మా దగ్గర పనిచేసే ఉద్యోగులు అసమర్థులు, మా దగ్గర పనిచేసేటటువంటి మేము అసలు ప్రభుత్వమే అసమర్థులం. కాబట్టి ప్రైవేట్ వాడైతే బాగా చేస్తాడనే కదా మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ కిందకి ఇస్తుంది. అట్లాగే ఇది కూడా పోనీ పీపీపీ కిందకి పెట్టుకో. పీపీపీ కిందకి పెట్టుకుని అయ్యా నీకు ఒక 50 ఎకరాలు ఇస్తున్నా, 50 ఎకరాల్లో ఇన్ని అంతస్తులు కట్టు, నువ్వు ఎంత కడతావు నువ్వు కట్టేసేసి దాని మీద వచ్చే అద్దె అంటే మెయింటెనెన్స్ రెగ్యులర్ నువ్వు చూసుకో, అద్దెలో నాకు 50% ఇవ్వు లేదా 30% అని ఒప్పందం చేసుకుంటే శాశ్వతంగా నీకు ఒక ఆదాయ వనరు అవుతుంది కదా. ఎందుకు చెయ్యరు ఇది? వాడికి 99 వేసులకు భూములు ఇస్తే దాంట్లో వాడు బిల్డింగ్ కడితే వాడెవడో ప్రైవేట్ వాడు వచ్చి తీసుకుంటే వాడి దగ్గర వాడు అద్దె తీసుకుంటాడా? తీసుకోడు. అద్దె తీసుకుంటున్నాడంటే వాడికి మరి డబ్బులు వస్తున్నట్టు కదా. వాడికి నువ్వు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి అసలు? అంటే మన దగ్గర కంట్రోల్ ఏం లేదు, మా ఇష్టం మేము. ఇప్పుడు లేకపోతే లూలు అనే ఎదవకి తీసుకొచ్చి బస్టాండ్ స్థలం ఇచ్చి పాడేయడం ఏంటి? 500 కోట్లతో ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడరు అంతే. అదేమంటే గుమస్తా ఉద్యోగాలు వస్తాయట, దానికి 500 కోట్లు 1000 కోట్ల ల్యాండ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారట. ఇప్పుడు ఇది అంతే. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు అడిగారు లూలుకి సంబంధించి అక్కడ ఏం ప్రాసెసింగ్ జరుగుద్ది ఏంటి చెప్పండి అనేది అధికారులు. అవును, తర్వాత ఏమైందో తెలియదు. ఆయన అడుగుతుంటారు ఏంటంటే ఆయన తను జెన్యూన్ అనిపించుకోవడం కోసం ఇప్పుడు